ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి దినం అనగా ఆదివారం నాడు మట్టల ఆదివారంగా మీరు మీ యొక్క సంఘము లేకపోతే మీ యొక్క బిడ్డలు సండే స్కూల్ బిడ్డలు మంచి ఊరేగింపు చేసి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. I pronounce God's richest blessings upon all the church members. మీ సంఘ బిడ్డలందరికీ దేవదేవుని దీవెనలు ఆశీర్వాదములు మీపై మెండుగా కలుగును గాక. మీ బిడ్డలు దీవించబడుతురు గాక. వారికి మంచి భవిష్యత్తు దేవుడు వారికి అనుగ్రహించును గాక. వారి యొక్క జీవితం దీవించబడినదై అనేక మందికి దీవెనకరముగా వరుందురు గాక. చేసి ఉన్నారు అని నేను నమ్ముతున్నా, దేవుని స్తుతిస్తున్నా. అండ్ దేర్ ఈస్ ఫర్దర్ ఇంకొకటి మనకి ఈ వారంలో మనకు ఉండినటువంటిది కదా. నేను పదే నేను జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా, ఎందుకంటే ఐ వర్క్ ఫర్ ఆరాధన టీవీ ఛానల్. వారు నా సర్వీసెస్ని వినియోగించుకుంటున్నారు, నాకు అమూల్యమైన అవకాశాలని నాకు ఇస్తూ వచ్చినారు. సో అందుకని యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్గా ఫర్ ఆరాధన టీవీ ఛానల్ ఐ ప్రమోట్ ద యాక్టివిటీస్ ఆఫ్ దిస్ ఆరాధన ఛానల్. ఒకటి, హోలీ ల్యాండ్ టూర్స్ విషయంలో నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగినటువంటి వారు ఉన్నట్లయితే, ప్రభుత్వమైతే మే 2వ వారం తర్వాత నుంచి మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఆసక్తి కలిగి డోంట్ వరీ, నేను చెప్తున్నాను, నాకు తెలుసు. ఎందుకంటే నేను 55 సార్లు ఇప్పటికే నేను ఆ దేశానికి వెళ్ళొచ్చినటువంటి వాడుగా. మునుపు మేము వెళ్ళినప్పుడు కూడా రాకెట్లు అనేటువంటి మా మీదుగా బెత్లెహేమ్ దగ్గర ఉన్నప్పుడు, మిగతా చోట్ల ఉన్నప్పుడు మా మీదుగా వెళుతున్నటువంటి ఒక రాకెట్స్ చూసాము. ఏదన్నా ఒకవేళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే వాళ్ళకి సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగినప్పుడు ఇశ్రాయేలీలు అయినటువంటి వాళ్ళే, వాళ్ళ యొక్క సైన్యమైనటువంటి వాళ్ళు మమ్మల్ని, మాతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా ఏదో ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచి ఆ సైరన్ ఆగిన తర్వాత వాళ్ళు దాన్ని ఎదుర్కోవలసిన రీతిగా ఎదుర్కొన్న తర్వాత అప్పుడు మమ్మల్ని సురక్షితంగా నడిపించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. కనుక ఒకవేళ ఇంకా యుద్ధ సమాచారాలు అనేటువంటివి మనకు వినబడుతూ ఉన్నా, యుద్ధం అనేటువంటిది జరుగుతుంది అని అనిపిస్తూ ఉన్నా, డోంట్ బీ వరీడ్ ఎట్ ఆల్. దాని గురించి ఆలోచన చేయొద్దు. ఒకవేళ మనం వెళ్ళడానికి సన్నాహాలు జరుగుతున్నాయి కనుక మీరు నాతో పాటు రావాలి అని మీరు అనుకున్నట్లయితే మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా సురక్షితమైనటువంటిదిగా తీసుకొని వెళ్ళి స్థలాలన్నింటినీ చూపించి వివరించి వాక్యాన్ని, అందులో ఉన్నటువంటి ఒక వాక్య ప్రాముఖ్యతను మీకు తెలియజెప్పి మరలా తీసుకుని రావడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, మన ఆరాధన టీవీ ఛానల్ వారు నాకు ఇచ్చిన భాగ్యం. సద్వినియోగం చేసుకోండి, రండి, మనం కలిసి వెళ్ళి యేసు ప్రభు జన్మించి సంచరించి నడిచి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా తిరిగి రానయ్యన్న ఆ స్థలాలన్నింటినీ మనం చూడడానికి వెళ్దాం. మే నెలాఖరులో అనగా 2వ వారం తర్వాత ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము గనక రావాలని ఆశపడినటువంటి వారు వెంటనే ఆరాధన టీవీ ఛానల్ని సంప్రదించండి. ఒకవేళ నన్ను సంప్రదిస్తే నేను మళ్ళీ వాళ్ళకి నేను ఆ కనెక్షన్ కలుపుతాను తప్ప నేను కాదు. అవన్నీ ఏర్పాట్లన్నీ చేసేది మా స్టాఫ్, నమ్మకమైన బిడ్డలు ఉన్నారు. వాళ్ళు మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు మీ కొరకు మంచి ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. రెండవదిగా, ఈ వారంలో మనకి శనివారం నాడు అనగా శుభ శుక్రవారానికి పునరుత్థాన పండుగకి మధ్యలో ఉన్న శనివారం నాడు అనగా ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తారీఖు ఆరాధన టీవీ ఛానల్ ద్వారా మేము పరిచయం చేసిన రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గురించి నేను మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహించడానికి 2 నిమిషాలు తీసుకొని నేను మీ ముందు ఈ మాటలు మాట్లాడుతున్నా. స్నేహితులారా, ఇది సరైన సమయం. క్రైస్తవులందరూ ఏకముగా కూడి వెళ్ళవలసిన, ప్రచారం చేయవలసిన, ప్రభు యొక్క పునరుత్థానాన్ని తెలియచేయవలసిన సమయం. మనం ఒకరి మీద ఒకరు కష్టాలు పెట్టుకొని, మనసు కష్టాలు పెట్టుకొని, వేరు తాత్పర్యాలు పెట్టుకొని, దయచేసి నేను మనవి చేస్తున్నాను, ఎవరిని కూడా దూరము చెయ్యకండి. ఈవెన్ కాథలిక్లే కానివ్వండి, ప్రొటెస్టెంట్లే కానివ్వండి, మనమందరము కలిసి కట్టుగా మనము ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఒక మంచి అవకాశం దేవుడు మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా మనకిచ్చినారు. విమర్శకులు ఎప్పుడూ ఉంటూ ఉంటారు, వాళ్ళు ఒకవేళ నచ్చక దాని మీద ఏదైనా వేరే ప్రచారం చేయడానికి అనేటువంటిదిగా చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి తావివ్వద్దు, అవి మీ మనసులోనికి తెచ్చుకోవద్దు. మనము ఏ డినామినేషన్ అయినా, ఏ సహవాసం అయినా, ఏ శాఖ అయినా, చివరికి ఒకవేళ కథోలిక్ ప్రొటెస్టెంట్లం అయినప్పటికీ మనం అందరం కలిసి మన ఊరిలో ఉన్న క్రైస్తవులందరూ కలిసి వెళ్ళారు అని చూపించాలి. వీలైనంత మటుకు నేనైతే ఏమంటానంటే ఒకే ఊరిలో పడట్లేదని చెప్పేసి అని ఈ ఫెలోషిప్కి ఆ ఫెలోషిప్కి లేకపోతే వాళ్ళు వేరేగా వీళ్ళు వేరేగా అని చెప్పేసి అని ఇలా చేయటం కూడా వద్దు అని నేను అంటాను.
మరి హైదరాబాదు లేక సికింద్రాబాద్ అంతటి పెద్ద పట్టణాలు అయితే ఒకవేళ వేరు ప్రాంతాల్లో వారు ఆయా ప్రాంతాలకి ఒక్కొక్క ఏరియా ఉంటుంది. అటు హైదరాబాద్లో అయితే అటు కుక్కట్పల్లి ఉంది, ఇటు వనస్థలిపురం ఏదో ఉంది కదా. సో అంతంత దూరాలుగా ఉన్నటువంటి వాళ్ళు, వనస్థలిపురంలో ఉన్న వాళ్ళందరూ వనస్థలిపురంలో, కుక్కట్పల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కుక్కట్పల్లిలో, మియాపూర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మియాపూర్లో, అల్వాల్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ అల్వాల్ సైడ్. ఇట్లా ఒకవేళ ఇలాంటి పెద్ద నగరాలలో సుదూరమైనటువంటి ఒక ప్రాంతాలు ఉంటే కనుక ఒకవేళ వారు అలా చేసినా మనమందరం కలిసికట్టుగా మనం ప్రకటించే సువార్త ఏంటంటే యేసు చనిపోయి తిరిగి లేచి ఉన్నారు, జై హో యేసు లేచెను అనే విషయాలను చేయాలి. ఒక చిన్న గ్రామం అయినప్పుడు, ఒక చిన్న మండలం అయినప్పుడు ఆ మండలంలో ఉన్నటువంటి ఒక పాస్టర్స్ ఫెలోషిప్ వారు బాధ్యత తీసుకొని సేవకులు, నాయకులు అందరూ కలిసి, మళ్ళీ ఇందులో పాస్టర్ గారు వాళ్ళు చేస్తే మేము రామని నాయకులు ఉండకూడదు, నాయకులు ఎవరన్నా బాధ్యత తీసుకుంటే మాకు సంబంధం లేదని పాస్టర్ గారులు మనం తక్కించొద్దు. ఇది తక్కించే సమయం కాదు, ఇది కోపగించుకునే సమయం కాదు, ఇది ఎవరికి వారు వేరు చేసుకొని వేరువేరుగా మనం వేరుపరిచేటువంటి ఒక సమయం కాదు. మనం ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితుల్లో ప్రస్తుతం ముందు జరుగుతున్నటువంటి ఒక స్థితిగతుల దృష్ట్యా మనమందరము కలిసి పరిగెడదాం, మనమందరము కలిసి మనం ఉందాము, మనమందరం ఒక్కటే ప్రభువుని మనం వేడుకుంటూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం, సేవిస్తూ ఉన్నాం. ఆ ప్రభుని యొక్క ఆ పునరుత్థానాన్ని మనం ప్రకటిద్దాం. అదే సమయంలో నేనైతే ఏమంటానంటే ఆ ప్రభుని యొక్క రెండవ రాకడను మనం ప్రకటించడానికి ఒక బృహత్తరమైన ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి చేపడదాం. ఒకవేళ ఎవరికైనా ఏదైనా కష్టం ఉంది, వాళ్ళకి చాయిస్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు, ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు మైక్ ఇవ్వకపోయినా, లేకపోతే వాళ్ళతో ప్రార్థన చేయించకపోయినా, వాళ్ళు పాటలు పాడించకపోయినా మీకు మీరే చేయండి, కానీ అందరూ కలిసి మాత్రం పరిగెడదాం, అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మనం చేపడదాం. నా మటుకు నేను మా ఊరిలో నేను అందరితో కలిసి నేను నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేవుడు నాకు అప్పగించిన నా బిడ్డలందరూ మేము సిద్ధంగా ఉండి ఉన్నాం. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మా పరిస్థితులను బట్టి మేము తప్పకుండా కూడా ఉంటూ ఉన్నాం. నేను మైక్ తీసుకొని నేను ఏదో మాట్లాడాలని నేనేం ఆశించట్లేదు, లేకపోతే నేను ఏదో ప్రకటించాలని నేను ఆశించట్లేదు, నేను హైలైట్ అవ్వాలని, ఫోటోగ్రఫీలో రావాలని నేను ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు. బట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఇన్ సామర్లకోట క్రైస్తవుడిని. సామర్లకోటలో క్రీస్తు సేవ చేస్తున్నటువంటి వాడిని కనుక సామర్లకోటలో ఉన్న మిగతా వాళ్ళందరితో కలిసి నా సహోదరులు, నా తోటి సేవకులైనటువంటి వారు, తోటి సంఘాలైనటువంటి వారు, వారందరితో కలిసి నేను దేవుడు నాకు అప్పగించిన సంఘం మేము కూడా వెనకాలండి మేము నడుస్తూ ఉంటాం. సో నేను మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాను, మీ ఊర్లో మీరు జరిగించండి. ఈ విషయంలో ఒకవేళ ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలని అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నేను ఇటు ఆరాధన టీవీ ఛానల్కి సంప్రదించి మీ గురించినటువంటి విషయాలు తెలియజెప్పి మీకు ఏ విధమైన ప్రోత్సాహం కావాలో ఆ విధమైన ప్రోత్సాహం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలానే మా ఆరాధన ఛానల్ వారు మేము సిద్ధంగా ఉండినాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించును గాక, మీ సంఘములను దేవుడు దీవించును గాక. మీరు గతంలో చేసినటువంటి గత ఆదివారం నాడు చేసిన ఆ యొక్క అద్భుతమైన మట్టల ఆదివారం ఊరేగింపును బట్టి ప్రభు నామమునికి మహిమ కలుగును గాక. ఈ వారంలో రేపు శనివారం నాడు అనగా ఏప్రిల్ 19వ తారీఖు 2025వ సంవత్సరం జరిగేటువంటి రన్ ఫర్ జీసస్ ర్యాలీలో కూడా ప్రభువే మహిమ పొందుకొనును గాక. ఆమె ఇలాంటి ఒక ర్యాలీ, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం బైబిల్ గ్రంథంలో కూడా నేను చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలో ఉన్నటువంటి ఒక దినాల్లో యేసు ఎక్కడికి వెళ్ళినా యేసు చుట్టూ అనేక మంది ప్రజలు వెళుతుండేవారు. అనేక మంది ప్రజలు ఆయనకు ఆకర్షితులైనటువంటి వారు, ఆయనతో పాటు నడిచినటువంటి వారు, ఆయనను మంచిగా వెంబడిస్తూ వచ్చినటువంటి వారు, యేసు శిష్యులుగా వెళుతున్నటువంటి వారు. ఎక్కడ జరిగింది అని అంటే యెరికో పట్టణంలో జరిగింది. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరికో గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఊరంతా కదలి వచ్చింది. వాళ్ళందరూ యేసుతో పాటు వెళుతూ ఉండి ఉన్నారు. బహుశా ఈ రోజుల్లో కూడా మనం చేస్తున్నప్పుడు ఇలాంటి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఎంతమంది ప్రజలు మేమందరం కలిసి ఫలానా మార్గం గుండా మేము ఒక ర్యాలీ చేస్తున్నామని మనం చెప్పినప్పుడు పత్రికా విలేకరులు అయినటువంటి వారు రెడీగా వస్తారు మన దగ్గరికి. వచ్చి వాళ్ళు ఈ న్యూస్ అనేటువంటిది సేకరించి 10 మందికి తెలియజెప్తున్నారు. కొంతమంది అధికారులు అయినటువంటి వారు, కొంతమంది ప్రభుత్వ అధికారులు అయినటువంటి వారు, ప్రజాప్రతినిధులైనటువంటి వారు, పోలీస్ యంత్రాంగం అయినటువంటి వారు మనకు సహకరించడానికి ఏ విధమైన ఆటంకం లేకుండా మన వలన ట్రాఫిక్కి అంతరాయం కలగనివ్వకుండా ఈ విషయాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నటువంటి ఒక విషయం. అప్పుడు కూడా నేను అనుకుంటాను బహుశా యెరికో పట్టణపు పెద్దలైనటువంటి వారు కూడా యేసు ప్రభుతో పాటు నడుస్తూ వచ్చి ఉన్నారేమో.
ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా యేసు ప్రభుతో పాటు నడుస్తూ వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే నాకు వ్రాయబడినటువంటి ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నప్పుడు ఆల్ ద పీపుల్ ఆఫ్ జెరికో, ఎరుకోలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుని వెంబడిస్తూ ఉన్నారు. అందులో యేసును చూడాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, అలానే యేసు ప్రభుని ముట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. యేసు ప్రభు ఏదైనా అద్భుతం చేస్తే అని చెప్పేసి అని కొందరు వచ్చి ఉంటారు, లేకపోతే యేసు ప్రభు మాట వినాలి అని కొందరు అనుకుని ఉంటారు. ఒకవేళ ఎప్పటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఎవరికి వాళ్ళు ఎలాంటి బిజీలో ఉంటారంటే సెల్ఫీలు తీసుకునేటువంటి వాళ్ళు, ఫోటోలు తీసుకునే వాళ్ళ యొక్క సెల్ ఫోన్లోని వాళ్ళ యొక్క ఊరేగింపులో వాళ్ళు ముందు నడుస్తున్నారా, వాళ్ళు వెనకాల నడుస్తున్నారా, వారు మధ్యలో నడుస్తున్నారా, వాళ్ళతో పాటు మరి అనేక మంది నడుస్తున్నటువంటిది. రేపు శనివారం నాడు మనం చూస్తాం కదా, అనేక మంది ఫొటోస్ తీసుకొని ఎవరికి వాళ్ళు అప్లోడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అలానే అందరూ కూడా ఏదో ఒక దానిలో పెట్టుకోవాలని, సోషల్ మీడియాలో పెట్టుకోవాలని, వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మంచిది, ప్రభు నామానికి మహిమకరముగా మనం ఏదైనా చేస్తూ ఉన్నాం. సో అక్కడ ఎంతమంది ప్రజలు వస్తుందంటే దేర్ వాజ్ ఎ పర్టికులర్ మ్యాన్, ఒక ఆయన లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకు కనబడతారు. ఆయన ఎవరునంటే జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి. ఈ జక్కయ్యను గురించి వ్రాయబడినటువంటి ఒక మాటలు ఏమంటే, ఒకటి తన కాస్త పొట్టిగా ఉన్నటువంటి వాడు. ఏమండో, ఒకవేళ మీరు నన్ను టీవీలో చూసినంత మాత్రాన్ని ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ముఖాముఖిగా నన్ను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక్కొక్కసారి అనుకుంటారు, ఇంకా ఏమనంటే సువార్తరాజు గారు ఎంత ఎత్తు ఉంటాడో, సువార్తరాజు గారు ఎంత పర్సనాలిటీ ఉంటారో అని చెప్పేసి అని అనుకుంటున్నాడు. మొన్న కూడా ఎవరో నన్ను అడుగుతూ ఉన్నారు, మీ హైట్ ఎంత అండి అని చెప్పేసి అని అడిగారు. నేను అన్నాను, అమ్మ హైట్ అడుగుతున్నారని, నా షర్ట్ సైజ్ అడుగుతున్నారని అడిగితే, లేదు మీ హైట్ ఎంత అండి అని అడిగారు. నేను 5.2 అన్నాను. నేను 5 అడుగుల 2 అంగుళాలు నా హైటు. ఊరుకోండి, మీరు ఇంకా ఎక్కువే ఉంటారు, 5.4 ఉండొచ్చు అని అంటే, లేదమ్మా నేను చాలా కాలంగా నేనున్నాను, నా హైటు 5 అడుగుల 2 అంగుళాలే అని చెప్తూ వచ్చినాను. సో న్యాచురల్లీ 5 అడుగులు 2 అంగుళాలు అంటే పొట్టున్నానండి, నేనేం పెద్ద పొడుగట్టండి ఏమి కాదు. బహుశా నేను ఆ జక్కయ్యని గురించి కూడా ఏమనుకుంటానంటే, బహుశా అలాగే 5 అడుగులు ఎంతో ఉండుంటాడేమో ఒకవేళ ఈ జక్కయ్య అనేటువంటి ఆయన కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూనండి, యూదులు కానివ్వండి, లేకపోతే అరబీలు కానివ్వండి, వాళ్ళందరూ చాలా పొడవుగా ఉంటూ ఉంటారు, చాలా ఎత్తరలుగా ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను ఆ దేశాలకు నేను వెళుతూ ఉన్నప్పుడు, నేను ఆ దేశాల్లో ఉన్నటువంటి అరబీలు అనేటువంటి వాడిని చూస్తూ ఉన్నప్పుడు, వామో ఎంత ఎత్తు ఎలా ఎదిగారండి బాబు వీళ్ళు, ఎంత సన్నగానే ఉంటూ, అంటే మరీ సన్నం కాదు, వాళ్ళ హైట్కి తగినటువంటి పర్సనాలిటీతో ఉంటూ ఎంత హైట్ అయ్యారా బాబు వీళ్ళు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ హైట్గా ఉంటే ఈయనొక్కడే పొట్టిగా ఉన్నందుచేత బైబిల్లో వ్రాయబడిన మాట ఏముందనంటే, యేసు ఎవరు చూడాలి అనే ఆశ ఈ జక్కయ్యలో ఉంది, కానీ తను పొట్టివాడై ఉన్నందున యేసుని చూడలేకపోయాడు. ఈరోజున కూడా నేను మీ జీవితంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనమందరం కూడా యేసుని చూడాలి అనే ఆశ మనకు ఉండి ఉండొచ్చు. ఈ 40 దినాలు అందరూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రకారంగా మీరు మీ సంఘములో ఉన్నటువంటి వారు, లేకపోతే మీరు మీ సంఘానికి మీరు వెళుతూ యేసుని చూడాలనే ఆశ మీకు ఉండి ఉన్నది. బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ వీక్నెస్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఉన్న ఏదో లోపం, వీక్నెస్ అంటే బలహీనం అని కూడా నేను అన్ను, ఏదో ఒక లోపం ఉన్నందుచేత ఒకవేళ మీరు యేసుని చూడలేకపోతూ వచ్చినారేమో. నేను గతంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్య శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి నడుచుకుంటూ వస్తుందంటే వాళ్ళకి ఎదురైన సమస్య, ఆ గాలి ఎదురైనందుచేత, అలలు కొడుతున్నందుచేత ఆ టెన్షన్లో వారు ఉన్నారేమో. నడుచుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్న యేసు కనబడుతున్నప్పటికీ, తెల్లవారుజాము కంటే కొంచెం క్రిగంట వెలుతురు వచ్చి ఉండి అంటది. సో కనబడుతున్నప్పటికీ వీళ్ళకి ఎలా కనబడిందంటే ఒక భూతమేమో అని అనుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు నీళ్ళ మీద నడవటం అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా. అందుకని న్యాచురల్లీ ఇది ఒక భూతమేమో అని అనుకున్నారు. కేకలు వేయటం మొదలుపెట్టి ఉన్నారు. ఈరోజు కూడా నేను అంటున్నాను స్నేహితులారా, ఏమో ఒకవేళ మీరు ఏ స్థితిలో మీరుండి ఉన్నారు, ఏ లోపములో మీరుండి ఉన్నారు, ఏ లోపము ఒకవేళ మీకుండి ఉన్నదో. ఒక్కొక్కసారి కొంతమందికి కళ్ళు బాగుంటాయి కానీ కళ్ళు కనబడ. నాకు కూడానండి, నేను కూడా ఒక మాట ఒప్పుకుంటాను. అదేంటంటే మా తండ్రి గారికి ఉన్నది గ్లూకోమా అని అంటారు. గ్లూకోమా అని అంటే అదొక టైప్ ఆఫ్ బలహీనత కంటిలో. దానికి డాక్టర్స్ కూడా ఏమని అంటూ ఉంటారంటే, అయ్యా గ్లూకోమా వచ్చిందంటే దాన్ని బాగు చేయలేమండి, పోగొట్టుకొనబడినటువంటి ఒక దృష్టి మరలా తిరిగి మనం రప్పించలేము, కోట్లు మీరు ఖర్చు పెట్టినా రప్పించలేరండి. ఇంక ఇది వచ్చిన తర్వాత ఒకటి సొల్యూషన్ ఏంటంటే, ఉన్న దృష్టిని పోకుండా ఈ డ్రాప్స్ వాడండి, మీ బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోండి అని చెప్పేసి ఇట్లా సలహా ఇస్తూ ఉంటారు.
సో కొంతమంది ఏం చేస్తారంటే గ్లకోమా ఉంది అని అంటే డ్రైవింగ్ చేయొద్దు అని అంటారు. దేవుని కృప చేత నేను ఎప్పుడు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నా, దూర ప్రయాణాలు నేను చేస్తూనే ఉన్నా. నా దేవుడు నాకు కనబడింపు చేసిన ప్రకారంగా నెమ్మదిగా మరీ స్పీడ్ వెళ్ళిపోనక్కర్లేకుండా, కట్టింగులు కొట్టుకోనక్కర్లేకుండా నా దారిని నేను సువార్తను ప్రకటించడానికి చేయవలసిన ప్రయాణాలు చేస్తూ ఉన్నా. సో కొందరికి చూపు లోపమైనందు చేత ఎదురుగుండగా యేసు ప్రభు కనబడుతున్నా చూడలేని పరిస్థితి ఉండొచ్చు. లేదు, ఈ లోపంలో ఇంకా నేను ఏమంటానంటే ఒక్కొక్కసారి కొన్ని వ్యసనాలు మనకు ఉంటూ ఉంటాయి, చెడు వ్యసనాలు. ఈ కంటితో వేరొక విషయాలు చూస్తూ ఉంటారు కానీ భక్తి విషయాల్ని చూడలేరు. ఈ మనసుతో వేరొక విషయాలు ఆలోచన పెట్టుకొని కామము, క్రోధము ఇలాంటివి పెట్టుకుంటారు కానీ నిజమైనటువంటి ఒక ప్రేమ, క్షమాపణ ఈ మనసుతో వాళ్ళు చూడలేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. సో అలాగనేమో ఒకవేళ ఈయన మాటలు వినుచున్న మనలో ఎవరైనా ఒకరు, ఈయన మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ఒకరు ఏదైనా ఒక వ్యసనానికి మీరు బానిసై, ఏదైనా ఒక వ్యసనం నాకు మీరు లొంగిపోయినటువంటి వారై దాని నుంచి బయటకు రాలేక, దాన్ని విడుదల పొందలేక ఉన్నందు చేత ఒకవేళ మీరు యేసును చూడలేకపోతూ ఉన్నారేమో. రెండోది అక్కడ వ్రాయబడిన మాట ఏమన్నదంటే చుట్టూ ఉన్న జన సమూహము ఈ జక్కయ్య మీద వాళ్ళు కొంచెం ఆయాసం ఉంది. ఎందుకనంటే జక్కయ్య సొంకప్పు గుత్తదారుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటాడు. మామూలు ట్యాక్స్ కలెక్టర్ కాదు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటాడు, చాలా ఉన్నత అధికారి. కానీ వీళ్ళకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే వీడు మన దగ్గర డబ్బులు ట్యాక్స్ అన్నట్టుగా తీసుకొని రోమియులైనటువంటి వారు కడుతున్నాడు, అన్యులైనటువంటి వారు కడుతున్నాడు, లేదా వీడు మనోడు కాదు, వీడు మనకు మంచోడు కాదు అని చెప్పేసి అని అనుకున్నాను. ఆ తర్వాత జక్కయ్య ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఎంతసేపు రాణి అని సంపాదించడానికే చూచాడు తప్ప ఇవ్వడానికైనటువంటి ఒక మనసు కలిగినటువంటి వాడు కాడు. తాను ఇచ్చినటువంటి ఒక సాక్ష్యంలోనే తనన్న మాట ఏమన్నాడంటే ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా సొమ్ము తీసుకున్నానో, ఇంగ్లీష్లో అయితే ఏమందంటే చీటింగ్ చేసి నేను సొమ్ము తీసుకున్నాను. చీటర్ అన్నమాట, మోసగాడు అన్నమాట. ప్రజలందరినీ మోసం చేసినాడు, ప్రజలందరినీ కూడా మోసం చేసి అన్యాయంగా సొమ్ము తీసుకుంటూ వచ్చినాడు. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటాను, ఒక 100 రూపాయలు పన్ను కట్టవలసి వస్తే బహుశా దాన్ని 1000 రూపాయలు చేసిన పక్కన ఇంకో 0 పెట్టేసి కదా. సో అట్లాగునే చేస్తున్నందు వలన ఊరు వాళ్ళందరూ కూడా ఈ జక్కయ్యని గురించిన ఉన్న అభిప్రాయం ఏంటంటే వీడొక పాపి, మన దృష్టిలో వీడొక పాపి, వీడొక చెడిపోయినాడు, వీడొక చెడ్డవాడు, చెడ్డ వ్యసనాలు అలాంటి వాడిని యేసుని చూడనివ్వద్దు అనుకొని ఎత్తరలుగా ఉన్న వాళ్ళందరూ ఎవరికాళ్ళే భుజాలు రాసేసుకొని బహుశా మనోడు చూద్దామని అనుకున్నా చూడనివ్వకుండా చేసేసి ఉన్నారు. యేసు ఎవరో చూడాలని ఆశ జక్కయ్య కొండి అన్నది, కానీ యేసును చూడలేకపోయాడు. అయినా విడిచిపెట్టలే, ఎలాగైనా చూడాలి. ఈ 40 రోజులు ప్రార్థనలకు నేను వెళుతూ ఉన్నప్పుడు నేను నా యొక్క జీవితంలో ఆ యేసయ్యను మేము చూడాలి అనేటువంటి ఒక ఆశ తపన ఉందేమో. తన యొక్క ఉద్యోగాన్ని, తన యొక్క గౌరవాన్ని, తన యొక్క ప్రిస్టేజ్ అనేటువంటి దాన్ని ఇవేమీ ఆలోచించకుండా ఈ మార్గము కూడా వస్తున్నాడు కనుక ఆ ఎదరున్నటువంటి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చొని అక్కడి నుంచి చూస్తా, ఎవడొడ్డొస్తాడో చూస్తాను, కింద నుంచి చూడలేను కనుక ఏరియల్ వ్యూ పైనుండి నేను ఆ చెట్ల కొమ్మల్లో ఉండి చూస్తాను అనుకొని గబగబా వెళ్ళాడు. ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఆకుల్లో కూర్చున్నాడు. కానీ నా బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసండి, యేసు ఆ చోటికి వచ్చి అద్భుతం అండి బాబాయ్ గారు. ఈరోజు కూడా నేను మీతో చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ట్రెడిషన్గా వెళుతున్నారో ఏమో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఈ 40 రోజులు మీ పాస్టర్ గారు ఒక మంచి ప్రార్థనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మీరు వెళుతున్నారో వెళ్ళకుండా ఇంటి వద్ద ఉండిపోతున్నారు. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, డబ్బున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి, వాళ్ళకి దేవుడు అంటే లెక్క ఉండదండి. ఈ జక్కయ్య కూడా ధనవంతుడు అని వ్రాయబడి ఉన్నది. సో డబ్బున్న వాళ్ళు ఏమనుకుంటారంటే పర్లేదులే మనం వెళ్ళకపోతే నేటేం కానీ ఇంటి వద్ద ఉండి ఏదో టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు, లేకపోతే ఇంటి వద్ద ఉండి ఏదో సరదాగా కాలయాపన చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంటికాడ ఉండి మందు కొట్టేవాళ్ళు ఉంటారు. ప్రార్థనకి వెళ్ళకుండా ఇంట్లోకే మందు సీసాలు తెచ్చుకొని మందు కొట్టుకుంటూ వాళ్ళు అలా ఉండిపోతూ ఉంటారు. వాళ్ళ భార్యలేమో వాళ్ళకి అన్ని సపరిచర్యలు చేయాలి, ఆవిడ కూడా పంపించకుండా ఉంటూ ఉంటారు. ఏమో మీరు ఏ స్థితిలో ఉన్నారు, నేను ఎలా మాట వదిలేశాను. స్నేహితులారా, ఒకవేళ మీరు అలాగనే కనుక లోపాలు కలిగినటువంటి వారు అంటే ఈరోజు నేను చెప్తున్న సత్యమైన సువార్తను కాసేపు ఆలకించండి. నేను చెప్తున్న మాటలు అదేంటంటే, ఒకవేళ మీరు రాకపోయినా నేను చెప్తున్న సువార్త ఏంటంటే, నా యేసయ్యే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చారు, అంతే కదా. ఈరోజుని మీరు ఈ ఛానల్ మీరు చూస్తున్నారంటే, ఈ టైంలో ఈ యొక్క ఛానల్ పెట్టుకొని నా ప్రోగ్రాం మీరు చూస్తున్నారు అని అంటే, ఈ సత్య సువార్తని మీరు వీక్షిస్తున్నారు అని అంటే, నేనేమంటానంటే యేసయ్య మీ ఇంటికి వచ్చిండు. నేను కాదండి, ఐఎమ్ నథింగ్, నేను నిమిత్త మాత్రుడిని. కేవలం ఏదో మీరు నన్ను అందాక టీవీలో అన్నట్టుగా అలా చూస్తున్నారు కానీ నిజాన్ని చెప్పాలంటే ఐఎమ్ నథింగ్ అని అంటున్నా.
నా యేసుని ప్రకటించడానికే నేను వచ్చి ఉన్నా. ఆ యేసును గురించిన సత్యమైన సువార్తను చెప్పడానికే నేను వచ్చి ఉన్నా. ఒకవేళ మీరు ఏ శ్రమల్లో ఉండి ఉన్నారు, ఏ కష్టంలో ఉండి ఉన్నారు, ఏ విధంగా తృణీకరించబడిన వారే ఉండి ఉన్నారు, ఏ లోపము చేత మీరు యేసుని చూడలేకుండా ఉండి ఉన్నారో, యేసు దగ్గరికి రాలేకుండా ఉండి ఉన్నారో, ఏ కారణం చేత మీరు మందిరానికి వెళ్లకుండా ఉంటూ ఉన్నారో, ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే నా యేసు మీ దగ్గరికి వచ్చి ఉన్నారు. బైబిల్ అక్కడ రాయబడిన మాట, యేసు ఆ చోటికి వచ్చి కనులెత్తి జక్కయ్యను చూచి, అంతకు ఎవరికి తెలియదు ఆయన అక్కడ ఉన్నాడని, కానీ యేసయ్యకి తెలుసు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ స్థితిలో ఉండి ఉన్నావో, ఎలా పడిపోయి ఉన్నావో, ఎలా బానిస అయిపోయి ఉన్నావో, ఏ ఏ విషయముల చేత నువ్వు లోపము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండి ఉన్నావో, ఏ పాపముతో అన్నట్టుగా నీవు ఉంటూ ఉన్నావో, ఇవన్నీ ఎరిగిన యేసయ్య. నేను తిట్టడానికి కాదు, ఏమండి, మళ్ళీ నేను తిట్టడానికి కాదండి, యేసు ఆ చోటుకు వచ్చి నిన్ను చూడడానికి ఆయన కన్నులెత్తి ఆయన చూచి ఆయన ఒక చక్కని మాట అంటారు, పేరు పెట్టి పిలిచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవు. అవాక్ అయిపోయింటారండి చుట్టూన్న వాళ్ళు. ఆ ఊర్లో ప్రెసిడెంట్ గారు వచ్చి ఉండొచ్చు, ఆ ఊర్లో బాగా డబ్బున్న వాళ్ళు వచ్చి ఉండవచ్చు, బహుశా ఊర్లో పలుకుబడి కలిగినటువంటి వారు వచ్చి ఉండవచ్చు, మంచి బిల్డింగ్ కట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఉండవచ్చు. బహుశా వాళ్ళందరూ అనుకోవచ్చునేమో, యేసు మా ఇంటికి వస్తే ఈ యేసు మా ఇంటికి రావాలి, ఈరోజున మేము ఆయనకు ఆతిథ్యం ఇస్తాము, మేము ఆయనని ఇంట్లో తీసుకెళ్ళి మంచి భోజనం ఏర్పాటు చేస్తాము, మంచి పడక విశ్రాంతిని మేము ఏర్పాటు చేస్తాము. ఎంతమంది అనుకున్నారు? ఆఫ్టర్ ఆల్ అండి, నా బ్రతకండి, నా జీవితం అండి, నేను ఎప్పుడూ ఆఫ్టర్ ఆల్గానే అనుకుంటానండి. కానీ అలాంటి ఆఫ్టర్ ఆల్ అయిన నేను కూడా ఏదన్నా ఊరు వెళ్ళాను అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ఒక్కొక్కసారి నన్ను ఒక్కొక్కరి ఇంట్లో అన్నట్టుగా పెట్టారనుకోండి, వాళ్ళు చూడండి వాళ్ళ మెయిన్ పడక గది నాకు ఇచ్చేస్తారు, మంచి సౌకర్యం నాకు చూస్తారు, మంచి తువ్వాలు, ఫ్రెష్ తువ్వాలు ఒకటి అక్కడ పెడతారు, అన్ని విషయాల్లో కూడా మంచిగా చూస్తారు. ఆఫ్టర్ ఆల్ నేను బతికేపడిది ఆ యేసే కనుక ఈ గాడిద మీద లేకపోతే ఈ గాడిదకి దేనికి పనికిరాని గాడిదండి బాబు నేను. కానీ అలాంటిది ఆ యేసయ్యను బట్టి నాకు ఆ ప్రాముఖ్యతను ఇస్తున్నప్పుడు అసలు యేసే మన ఇంటికి వచ్చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ జక్కయ్య త్వరగా దిగిపోయాడంట, సంతోషంతో యేసును చేసుకుని. ఇక్కడ ఇంకొక విషయం నేను అక్కడ గమనించాను, అదేంటంటే ఈ జక్కయ్య యేసుని ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత యేసు ఉన్నారు, ఇక్కడ జక్కయ్య ఉన్నారు. ఈ మిగతా ప్రజలందరూ యేసుని వెంబడించి వచ్చిన వాళ్ళు మాత్రం ఏమనుకున్నారంటే, అరే ఇదేంటి యేసు పాపి అయినా వాని ఇంట్లోకి వెళ్ళి బస్ చేస్తున్నాడేంటి, వాడు ఒక పాపి కదా, మనందరి దృష్టిలో చెడిపోయినాడు కదా, మన డబ్బులు తీసుకొని రోమీలైన అన్యులకి డబ్బులు కడుతున్నాడు, అన్యాయంగా మన దగ్గర డబ్బులు తీసుకున్నవాడు, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళాడేంటని వీళ్ళందరూ ఏం చేసినట్టు బయటే ఉండిపోయారు. వీళ్ళెవరు లోపల రాలేదండి, జక్కయ్య ఇంట్లోనికి రాలేదు, బయటే కిటికీలోనే చూస్తున్నారు, బయటే ఉండి చూస్తున్నారు తప్ప లోపలికి వచ్చిన వాళ్ళు గారు. అక్కడ నేను ఆలోచించిన విషయం ఏంటంటే, యేసు ఎవరో చూడాలని అనుకున్న ఈ జక్కయ్యకి తన యొక్క లోపం వలన, ప్రజలు చుట్టూ ఉండటం వలన చూడలేకపోయినా, కనీసం చెట్టెక్కి పైనుండన్నా యేసును చూద్దాం, వెళ్ళిపోతా ఉంటుంటే అలా యేసును చూశానన్న తనివితేరా ఆ యేసు ప్రభుని చూశానన్న తృప్తి కలిగి ఉందాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఇంకెవరున్నారంటే యేసు ఎదురుగుండగా కూర్చున్నారు, ఇక్కడ జక్కయ్య నిలబడి ఉన్నాడు. ఈ జక్కయ్య కూర్చున్నాడేమో కాసేపు, ఇక తనకు కనబడుతుందల్లా యేసు, ఇంకా ప్రజలు ఎవరు కనబడలే, తన లోపం అక్కడ కనబడలే, అక్షరాల యేసయ్య ఎదురుగుండా. నేనంటాను ఈ మాట వాడతా, తనివి తీరా యేసును చూసేసి ఉంటాడు కదా. ఈరోజు నమ్మకిలి ప్రియ స్నేహితులారా, 40 రోజులను పెట్టారు, మంచిదే. ఎందుకనంటే 40 రోజులు మనం ప్రభు దగ్గరికి వచ్చి మనం ఆ ప్రభువునే గనక మనం చూస్తూ ఉన్నట్లయితే మన జీవితం మారిపోవాలంటాను నేను. ఆనాడు యేసుతో పాటు సిలువలో వేలాడదీయబడినటువంటి దొంగ సిలువను కాదు చూచింది, సిలువలో ఉన్నటువంటి తన కొరకు శ్రమపడుతూ చనిపోతున్నటువంటి యేసును చూచి రాజ్యాన్ని గురించి ప్రార్థించాడు. ఆనాడే పరదేశంలోనికి వెళ్ళి ఉన్నాడు. అలాగనే పేతురు యేసు ప్రభువుని చూచారు, మొదట భూతం అనుకుని కేకలు వేశారు. యేసు ప్రభు మాట చొప్పున నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళారు, గాలిని చూచి భయపడి మునిగిపోసాగారు. కానీ అదే సమయంలో పేతురు ప్రభువా రక్షించు అని ఒక్క కేక వేసేసరికి అక్కడే ఉండినటువంటి యేసయ్య చేయి చాపి వానిని పట్టుకొని లేవనెత్తి ఆ ధోనిలోనికి తీసుకొని వచ్చి, యేసు కూడా ధోనిలోనికి వచ్చి వాళ్ళందరికీ వెళ్ళేటువంటి ఒక మోక్ష రాజ్యాన్ని వాళ్ళు సంపాదించుకొని ఉన్నారు. ఈరోజు నేనంటాను స్నేహితులారా, జక్కయ్య వలె యేసును చూడాలని అనుకుంటూ ఒకవేళ నీలో ఉన్న పాపమును బట్టి, నీలో ఉన్న లోపమును బట్టి, నీ చుట్టూ ఉన్న ప్రజలు చూడనివ్వకుండా చేసిన విధానాన్ని బట్టి, నీ స్నేహితులు, నీ కుటుంబీకులు నిన్న యేసును చూడనివ్వకుండా చేస్తున్న విధానాన్ని బట్టి ఒకవేళ నీవు యేసును చూడలేకపోయినా, ఈరోజు నేను చెప్తున్న సత్యమైన సువార్త ఏంటంటే యేసే నీ కొరకు వచ్చి ఉన్నారండి. 2000 సంవత్సరాల క్రితం దేవాతి దేవుడు మానవుడిగా మీ కొరకు వచ్చి ఉన్నారండి. మీ కొరకు ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. మీ కొరకు ఆ సిలువలో తన ప్రాణాన్నే ధారపోసి ఉన్నారు.
మీ పాపముల నుండి మిమ్మల్ని క్షమించడానికి ఆయన శిలువ మ్రాను దగ్గరికి వెళ్ళి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే నేనంటాను, సిలువలో వేలాడుతున్న యేసును చూసి రక్షణ కొరకు మనం స్తుతిద్దాం. అంతేగాని సిలువలోనే వేలాడుతున్నట్టుగా చూడొద్దు. పునరుత్థానుడైన యేసును చూద్దాం. పునరుత్థానుడైన యేసు విషయంలో కూడా నేనేమంటానంటే, ఇప్పుడున్న కాలం యేసు ప్రభు వచ్చి దాదాపు 2000 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆ యేసు త్వరగా రానయ్యన్నారు, మహామహిమతో రానయ్యన్నారు. ఆయనను చూడడానికి అనేటువంటి ఆశ మనం పెట్టుకుంటే ఈరోజు ఆకాశం వరకు వచ్చి మనల్ని అందరినీ తన దగ్గరకు తీసుకొని వెళుతున్నారు. ఆయనతో మనం ఉండడానికి, సదాకాలం ప్రభువుతో ఉండడానికి, తనివి తీరా యేసునే చూసుకుంటూ ఆయన యొక్క రాజ్యంలో ఉండడానికి అట్టి భాగ్యం దేవుడు మనకిస్తున్నారు. అందుకని ఆ జక్కయ్య లేచి నిలబడి ఆ సాక్ష్యం చెప్పి, ఎవరి దగ్గర నేను అన్యాయంగా చేసుకున్నానో వారికి 4 ఇస్తానని చెప్పినప్పుడు, నా ఆస్తిలో సగం నేను బేదలకు ఇచ్చేస్తానని చెప్పేసి యేసు ప్రభుని తనివి తీరా చూచినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం మారిపోయినటువంటి రీతిగా తను మాట్లాడేసరికి నా యేసయ్య అన్న మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మందిరంలోనికి వచ్చి ఆయన చూచి మీరు వెళ్ళారు కనుక ఈరోజంటే నా యేసయ్య మీ ఇంటిలోనికి వచ్చినారు. మీ బిడ్డల జీవితం బాగు చేయబడి ఉన్నది. మీ కుటుంబీకుల యొక్క జీవితాలు బాగు చేయబడి ఉన్నవి. పాపము నుంచి వారికి విడుదల కలిగి ఉన్నది. ఆ ప్రభుని రాకడలో మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ఒక భాగ్యాన్ని మనము కలిగి ఉంటున్నాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థిస్తూ మీకు మా నిండైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు నేను చెల్లించుకుంటూ ఉన్నాను. నాన్న జక్కయ్య మిమ్మల్ని చూడాలని అనుకున్నాడు. తనలో ఉన్న లోపమును బట్టి నాన్న మిమ్మల్ని చూడలేకపోయాడు. చుట్టూ ఉన్న ప్రజలు చూడనివ్వలేదు, అందుకని మిమ్మల్ని చూడలేకపోయాడు. కానీ ఒక చెట్టు ఎక్కి కూర్చుని ఉన్నప్పుడు మీరు ఆ చోటికి వచ్చినట్లుగా, ఎస్ డాడీ, మా ఇంటికి మీరు వచ్చి ఉన్నారు, మా దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు, మేమున్న స్థితి కొరకు మీరు వచ్చినారు. మేము ఏ స్థితిలో ఉండి ఉన్నాం ఆ స్థితిలో మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చూచి పేరు పెట్టి మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మా ఇంట నివసించడానికి, మా ఇంట ఉండడానికి మీరు వచ్చి ఉన్నారు. మీకు వందనాలు. ఆ దినాన్ని ఆ జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళినటువంటి మీరు నాన్న జక్కయ్య ఇంటికే రక్షణ మీరు ఇచ్చున్నారు. మిమ్మల్ని తనివి తీరా చూస్తూ వచ్చాడు కనుక ఇక తన లోపం పొట్టివాడు అన్నది అక్కడ లేదు నాయన. ఎందుకంటే మీరు తప్ప ఇంట్లోకి ఎవరూ లేరు ఆయనకి చూడడానికి. అలాగనే చుట్టూ ఉన్నటువంటి జనసమూహం మునుపైతే వారు ఆటంకపరిచారు. ఇప్పుడు వాళ్ళెవరూ ఇంట్లో రాలే, ఎందుకంటే ఈ మనుషులు పాపి అని చెప్పేసి అని ఇంట్లో కూడా రాకుండా ఆయన వాళ్ళు బయటే ఉండిపోయి ఉన్నారు. కానీ ఈ జక్కయ్య తన ఎదురుగుండగా యేసునే చూస్తూ ఎంతసేపు చూసేశాడో నాయన. అలాగిన అందుకని అతని జీవితమే మారిపోయింది. లేచి నిలబడి నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తా, ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 ఇస్తానని చెప్పినప్పుడు ఆ ఇంటికి అంతటికీ మీరు రక్షణ చెప్పారు. అదే మాట ఈ ఇంటికి నేను పలుకుతున్నా. వారు నిన్ను చూస్తూ ఉన్నారు నాయన, వారు నీ వైపు చూస్తూ ఉన్నారు నాయన. వారు ఒకవేళ మందిరానికి ప్రార్థనకు వెళ్ళినప్పుడు 40 రోజుల ప్రార్థనలో వారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని చూడడమే వారు చేస్తున్నటువంటి ఒక పని. మిమ్మల్ని చూస్తూ ఉన్నారు కనుక వాళ్ళ జీవితానికి నువ్వు రక్షణ ఇచ్చి ఉన్నారు, వారి కుటుంబానికి మీరు రక్షణ ఇచ్చి ఉన్నారు. మీరు అక్కడ జరిగినప్పుడు రక్షింపబడిన వారముగా మేమందరం కూడా నీ యొద్దకు రావడానికి అట్టి ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదములు ఆయన బిడ్డలముగా ఆయన వైపు తదేకంగా చూస్తున్న మనకు రక్షణను అనుగ్రహించి ఆయన రాకడలో ఎత్తబడినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. స్నేహితులారా, ప్రభు మీ దగ్గరికి వచ్చినారు, ప్రభు మీ ఇంట్లో ఉండి ఉన్నారు. మీరు ఆయన మందిరానికి వెళ్ళటం మానకండి. ప్రతి విషయంలో కార్యక్రమాల్లో ఉంటూ ఉండండి, ఆయన వైపే చూడండి. అంతేగాని ట్రెడిషన్ కాదు, లేదా అక్కడున్న మన డినామినేషన్ కాదు, మన యొక్క సహవాసం కాదు, యేసు వైపు మనం చూద్దాం. ఆ ప్రభుని రాకడ జరిగినప్పుడు రక్షింపబడిన వారముగా ఆ ప్రభు దగ్గరికి మనం కొనిపోబడే వారముగా మనం ఉందాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి, లేక ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే నిరభ్యంతరంగా మాకు ఫోన్ చేయండి, SMS చేయండి, లేక లెటర్ రాయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ఉండి ఉన్నాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సమర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్కోట్ 533440, కాకినాడ డిస్ట్రిక్ట్,
ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8143221122, 8885527662 మరియు 83744443766. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలనుకుంటే మా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మరొకండి. ఈ వారంలో శనివారం నాడు మన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనం అందరం కలిసికట్టుగా మంచి ప్రచారం, ప్రభు తిరిగి లేచారనే విషయాన్ని లోకానికి మనం చాటి చెప్దాం. అంతవరకు ఆ ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.